Hey Shreya, congrats. Hey, thanks Ray. కంగ్రాట్స్ శ్రేయ. Thank you darling. అబ్బా దీనికి సరసం ఎక్కువ. కంగ్రాట్స్ అక్క. Thanks రా. నీ సరిగమల గురించి అమ్మకు తెలిసిందా? ముందు నేను అవుట్. ఏడ్చేవలే. తెలిస్తే కదా. అది. అచ్చి. శ్రేయ, ఎక్కడుంది నీ ధ్యాస? కూర్చోమ్మా. ఆయన చెప్పిన దాంట్లో కూడా తప్పేమీ లేదు. ఎందుకో నువ్వు ఇవాళ నేను ప్రాక్టీస్ చేస్తాను, మీరు హెల్ప్ చేస్తారా? ఇవాళ కుదిలేద్దు. నీకెలా నేర్పాలో ఆయనకు బాగా తెలుసు. అన్నట్టు రావు గారికి ఫిల్టర్ కాఫీ అంటే ప్రాణం. అమ్మాయి, ఆ చేత్తోటే నాకు కూడా ఒక్క కప్పు. ఎందరో మహానుభావులు. క్షమించండి గురుగారు, ఇంకా కష్టపడడానికి ట్రై చేస్తాను. ఫిల్టర్ కాఫీ చల్లారిపోతుందండి. ఆయన ఎవరో తెలుసా? పండిత్ హరిప్రసాద్ చౌరస్య. ఆయన గురించి తెలుసా? ఈ దేశంలో పుట్టిన గొప్ప వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరసియా. ఆయనకి 20 ఏళ్లున్నప్పుడు ఒకరోజు ఒక ప్రోగ్రాంలో ఖాన్ అనే విద్వాంసుడు ఇతని ప్రతిభను చూసి ఎంతో మురిసిపోయాడు. నీకే గనక ఒక గురువు ఉంటే నువ్వింకా ఎన్నెన్నో అద్భుతాలు సృష్టిస్తావని చెప్పి తన కూతురు అన్నపూర్ణాదేవి దగ్గరికి పంపించాడు. ఆవిడ చౌరసియాలో ఉన్న తపనకు ముచ్చటపడింది. కానీ నేను నేర్పాలంటే ఇప్పుడు నీకొచ్చిందంతా మర్చిపోవాలి, ఎందుకంటే నేను నేర్పేటప్పుడు నీకొచ్చిన సగం విద్య అడ్డుపడుతుంది అందట. అన్నపూర్ణాదేవి అతను ఒకటే అడిగింది, నీకొచ్చింది మర్చిపోవడానికి నువ్వు సిద్ధమేనా అని. మరి అది ఎలా సాధ్యం? వచ్చిందెలా మర్చిపోతాం? నీలాగే అడిగాడు హరిప్రసాద్ చౌరసియా కూడా. అన్నపూర్ణాదేవి అతను ఒకటే అడిగింది, నీకొచ్చింది మర్చిపోవడానికి నువ్వు సిద్ధమేనా? చౌరసియా సరే అన్నాడు. ఎలా మర్చిపోయాడు? చౌరసియా ఇలా వాయించే ఫ్లూట్ని ఇలా మార్చేసింది ఆవిడ. అంతే. గురుముఖత నేర్చుకుని ప్రపంచాన్ని తన వేణువుతో గెలిచి జగద్విజేత అయ్యాడు. పాడటం మానేద్దాం అనుకుంటున్నావా? ఏ నా దగ్గరకు వచ్చి పని కావాలని అడిగిన రోజులు మర్చిపోయావా? నిన్ను పెద్ద స్టార్ని చేద్దామని మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టానో తెలుసా? ఎనీహావ్, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, కానీ ఒక్క మాట గుర్తుంచుకో, నన్ను కాదని ఈ హోటల్ దాటి బయటికి వెళ్ళిన మరుక్షణం నీ కెరియర్ ఫినిష్. సో నేను చెప్పేది ఈ అమ్మాయి లెక్క చూసి పంపించాయి సార్. ఈ అమ్మాయి వెళ్ళని ఏదో ఒక రోజు మళ్ళీ మన దగ్గరకు చచ్చుకుంటూ వస్తుంది. అమ్మయ్యా, విన్నావుకా డాక్టర్ ఏమన్నాడు? విన్నాను. లేచి తిరగచ్చు అన్నాడు. ఆఫీస్కి వెళ్ళమనలేదు. అది కాదమ్మా, ఆఫీస్ చెప్పాను కదమ్మా. నెక్స్ట్ మంత్ నేను నా ఫ్రెండ్ పెళ్ళికి చెన్నై వెళ్తున్నాను.
వచ్చిన తర్వాత నెమ్మదిగా డిసైడ్ చేద్దాం. ఇంకా కాల్ చేస్తే రూమ్లో పెట్టి లాక్ చేసేస్తా. సంజయ్ అయ్యి బాబాయ్ 10:30 అయిపోయింది, బాగా లేట్ అయ్యారు. నువ్వు వెళ్ళిపో అమ్మా. గో గో గో. బాబు పక్క తీసుకుని కారాపు. ఇక్కడ ఆపండి. బాయ్ అమ్మా, నేను వెళ్ళిపోతాను. నువ్వు ఇంటికి వెళ్ళిపో స్ట్రైట్, ఓకేనా? బాయ్ బాయ్. బాబు జాగ్రత్త తీసుకెళ్ళామని. బాయ్ అమ్మా. బాయ్ బాయ్. నువ్వు ఒక బ్రిలియంట్ స్టూడెంట్వి, ఎందుకు ఇలా నీ కెరీర్ని పాడు చేసుకుంటున్నావు? సారీ సార్, అమ్మని డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి. అది ఈ రోజు నీకు కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్తావు. నిన్ను నమ్మి అంత పెద్ద కంపెనీ అకౌంట్స్ అప్పచెప్పాను. అక్కడి నుంచి ఇప్పటికి 3 కంప్లైంట్స్ వచ్చాయి. నో, ఇలాగైతే కష్టం. సారీ సార్, నా ప్రాబ్లం. నీకు 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ వర్క్ ఈజ్ వర్క్, నో కాంప్రమైజ్. ప్లీజ్ సార్, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. నో, ఇప్పటికే చాలా ఛాన్సెస్ ఇచ్చాను. నీ గురించి తెలుసు కాబట్టి ఓ సజెషన్ ఇస్తాను. 1 month లీవ్ తీసుకో. వద్దు సార్, అమ్మకి తెలిస్తే. దట్ ఈస్ ఫైనల్. బ్రేక్ తీసుకో, ఆలోచించి లైఫ్ లో ఏం చేయాలో డిసైడ్ చేసుకో. 1 నెల. హే శ్రేయ, వాట్స్ రాంగ్? ఏంటి అర్జెంట్ రమ్మను? ఆఫీస్కి వెళ్ళలేదా? హలో, నిన్నే. ఆ అమ్మాయి చూడు. ఏ అమ్మాయి? ఆ పిల్లికల్ అమ్మాయి టైం చూస్తుందే. నీ టైపేనా? నాకు నచ్చింది, వెళ్ళి మాట్లాడు. శ్రేయ, నేను నిన్ను ఎప్పుడైనా అడిగానా నాకు అమ్మాయి లేకపోతే బోర్ కొడుతుంది, ప్లీజ్ కొంచెం చూసి పెట్టమని? నీకు ధైర్యం లేదని చెప్పు. అయినా మీ అబ్బాయిలకి డైరెక్ట్గా అమ్మాయిలతో మాట్లాడే దమ్ముండదు. బస్ స్టాపుల్లో, మాల్లో నిలబడి వచ్చేపోయి అమ్మాయికి బీట్ కొట్టడం తప్ప. ఏమైంది? భయం వేసిందా? పారిపోతున్నావు? మనం కాఫీ తాగడానికి వచ్చాం. కూర్చో కూర్చో. నేను ఆ అమ్మాయితో మాట్లాడడానికి వెళ్తున్నాను. గంట నుంచి వెయిట్ చేస్తున్నా. మీ మగాళ్ళంతా ఇంతే, అతుక్కుంటే వదలరు, వదిలితే అతుక్కోరు. హే సారీ, మాటలో పడి. దట్ ఈస్ శ్రేయ. Okay, I'll catch you with bye. you. Yeah, bye. శ్రేయ, శ్రేయ, నువ్వే కదా అడిగావు అమ్మాయితో మాట్లాడమని. పలకరించి రమ్మన్నాను, అక్కడే సెటిల్ అయిపోమన్నానా? అరే, నాతో వచ్చిన విషయమే మర్చిపోయావు. జెలస్? జెలస్? మై ఫుడ్. ఆయన అంత జోకులు వేసేస్తుందా? తెగ నవ్వేస్తున్నావు. 5 నిమిషాలు కూడా కాలేదు, అంత క్లోజ్ అయిపోయావా? ఛాన్స్ దొరికితే చాలు. మీ మగాళ్ళంతా ఇంతే, హసీతో ఫసీ. Will you listen to me? శ్రేయ, తన పేరు మాయా. నువ్వే మాట్లాడరమ్మని అని చెప్పాను. విచిత్రం ఏంటో తెలుసా, తన హస్బెండ్ కూడా ఇదే కాఫీ షాప్లో తన ఫ్రెండ్స్తో కూర్చున్నట్టే ప్రపోజ్ చేశాడంట. ఇవాళ వాళ్ళ యానివర్సరీ డే. షీఈస్ వెయిటింగ్ ఫర్ హిమ్. కాఫీ షాప్ కి తీసుకొచ్చి కాఫీ తాకుండా తీసుకెళ్తున్నావు. సరే పద. మళ్ళీ మీ మాయ దగ్గరకా? వద్దు, ఇంటికి వెళ్తా అవుదాం. ఏంటి? కారు కాఫీ షాప్లో పార్క్ చేస్తుందమ్మా. మరి పదా. పూజ ఎలా ఉంటుంది? అమ్మాయ నీ టైప్ కాదన్నావుగా, నీ పూజ ఏ టైప్? ఏంటిది సిగ్గే? అరే చెప్పండి బాబు, మేము తెలుసుకుంటాం. పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద పెద్ద బుగ్గలు, నవ్వుతుంటే సొట్టబడేవి టింపుల్స్. సండేస్ అయితే మైక్రోమినీస్. వెళ్తుంటే కాలనీ మొత్తం చూసేది. మైక్రోమినీసా? అంటే రోజు కాదు, వీక్ డేస్ లో యూనిఫామ్ వేసుకునేది. ఆ 2 జడలు, రిబ్బన్లు కట్టి. ఈ యూనిఫామ్ ఏంటి? లేకపోతే 4th క్లాస్ చూడిదార్లు వేసుకుంటారా? 4th క్లాసా? అవును, 5th క్లాస్ వెళ్ళేసరికి నేను లండన్ వెళ్ళిపోయాను. నువ్వు చాలా ఎక్కువ చేసావు నీ ఫీలింగ్ కదా? ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన
ప్రేమని నీ గూటికే రాని నేనంటూ ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటని చేశానే నీ స్నేహాన్ని పోల్చానే నా లోకాన్ని నీవాణి ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రాని చేసే మారాణి ఊసే నాలోన దాచానులే గారాలు పోయి రాగాల హాయ్ నా గుండెనే తాకేలే నీ కొంటె కోపాలు చూడాలనే దోబూచులాడేను ఇన్నాళ్ళుగా సరదా సరాగాలు ప్రేమేగా ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రాని తలపు నా ఊహకే తోచునా నా శ్వాస నిను వీడి జీవించునా నీ కంటి పాపల్లేనే లేనా ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రాని నేనంటూ ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటని చేశానే నీ స్నేహాన్ని పోల్చానే నా లోకాన్ని నీవాణి వెల్కమ్. ఏ శ్రీను, అక్కడే నిలబడిపోయావేంటి? పర్లేదురా, మనిళ్ళే. జినక్ తెయ్యా జినక్ తెయ్యా జినక్ తెయ్యారే